తడటుకులు పోతున్నా. తడటుకులు అయితే ఇట్లా ఒక 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, పల్లీలు అయితే అయిపోయినాయి. కొంచెం పసుపు వేసి, ఉప్పు వేసి మనం అటుకులు వేసి కొలిచి, కొంచెం పసుపు, ఉప్పు ఇది కలిపేసి అటుకులు అయితే వేసుకోవాలి. ఇట్లా గోలనివ్వాలి. గోలిన తర్వాత అటుకులు వేసుకోవాలి. కడిగి పెట్టిన అటుకులు ఇట్లా 2 నిమిషాలు అయితే కలుపుకోవాలి. పుల్లు పెట్టి అటుకులు ఇట్లా కలపాలి. మంచిగా కలిపితే అడగంటం చేయకుండా కలపాలి. 2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసిన తర్వాత వేడి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని వేడిగానే తినాలి. అటుకులు అయితే వేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిగడ్డ, నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది.